వక్రతుండ మహాకాయం సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురుదేవ సర్వకార్యేషు సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం నమో పార్వతీపతయే హర హర మహాదేవ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇప్పుడు మేము గుంటకల్ నుంచి శ్రీశైలం వెళ్తున్నాము. గుంటకల్ నుంచి 10:30కి బస్సు ఉంది. ఎస్ఆర్టీసీ అండ్ కర్ణాటక బస్సు కూడా ఉందండి. ఇప్పుడు మనం శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నామండి. శ్రీరామచంద్రమూర్తి రావణ వధానంతరం ఇక్కడికి బ్రహ్మహత్య మహాపాపం చుట్టుకోకూడదని ఇక్కడికి వచ్చి శ్రీశైల మల్లేశ్వరునికి పూజ చేశాడు. అలాగే శక్తిపీఠాల్లో రెండవ శక్తిపీఠమైన శ్రీశైల భ్రమరాంబికాదేవి బ్రాహ్మరి అవతారం పొంది అరుణాసురుడు అనే రాక్షసుని సంహరించింది. ఆ రాక్షసుని సంహరించి అమ్మవారు ఇక్కడే భక్తుల పాలిత కొంగు బంగారము ఆ తల్లి ఇక్కడే ఇలా రూపంలో మనకు దర్శనమిస్తుంది. ఇప్పుడు మనం శ్రీశైలం క్షేత్రంలోకి ఎంటర్ అవుతున్నామండి. అక్కడ ఈ జగత్తుకు తల్లిదండ్రులైన శివపార్వతుల విగ్రహాలు మనకు ముందుగా దర్శనమిస్తాయండి. దట్టమైన నల్లమల అడవుల్లో దట్టమైన కొండ ప్రాంతంలో శ్రీమల్లికార్జునుడు శ్రీశైల భ్రమరాంబ సమేతంగా ఇక్కడ వెలిచారు. ఇక్కడ మనం ఎటువంటి టైంలో వెళ్ళినా కూడా అన్నదానం ఉంటుందండి. ఏ సత్రంలోకి వెళ్ళి చూసినా ఖచ్చితంగా భక్తులకు అన్నదానం నిర్వహిస్తారు. ముందుగా మనం పాతాళ గంగలోకి వెళ్తున్నాం. ఇక్కడ పాతాళ గంగలో స్నానం చేసి 3 మునకలు వేస్తే భక్తుల పాపాలన్నీ ఆ పాతాళ గంగమ్మ తల్లి హరిస్తుందని భక్తులు నమ్ముతారు. పూర్వం మునులు ఋషులు ఈ పాతాళ గంగంలోనే స్నానం చేసేవాళ్ళంటే ఇక్కడ స్నానం చేసి ఇక్కడ నీటితో శ్రీశైల మల్లేశ్వర స్వామికి అభిషేకం చేసేవాడు. అలా చేసి చాలా పుణ్యఫలం దక్కుతుందని ప్రజల గాఢ విశ్వాసం ఉంది. ఈ శ్రీశైల క్షేత్రాన్ని దర్శించిన మరు జన్మ ఉండదు అన్నది కాండ పురాణంలో రాసిందండి. ఈ మహాదేవుని దర్శనం మనకు కలగాలంటే ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే కానీ ఆ శివయ్యని మహాదేవుని దర్శించలేము. మన జన్మలో ఒక్కసారైనా శ్రీశైల క్షేత్రాన్ని దర్శించాలి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పరీక్షించడానికై లింగోద్భవుడై ఉద్భవించిన ఈ మహాలింగమే శ్రీశైల మల్లేశ్వరుడు. 12వ జ్యోతిర్లింగాల్లో 2వది అయిన శ్రీశైల మల్లేశ్వరుడు శ్రీశైలం. ఇక్కడ మనకు ఉండటానికి కాటేజీలు కానీ రూములు కానీ మంచం కావాలి కానీ ఇక్కడ ఫ్యామిలీకి మాత్రమే రూము దొరుకుతుంది. ఇక్కడ అన్నదాన సత్రాలు కూడా ఉన్నాయండి. 12 జ్యోతిర్లింగాలుగా పూజలు అందుకుంటున్నాడు ఆ మహాశివుడు. వాటిలో 2వది ఈ శ్రీశైల మల్లేశ్వరుడు. ఈ శ్రీశైలంలోని శివలింగం భూమి నాభిస్థానంలో ఉంటుంది. భూమికి నాభిస్థానమని చెప్తారు. ఇది దక్షిణ కాశీ అని, ఇది శివపార్వతుల శాశ్వతమైన స్థానమని, ఇచ్చట తేజో విరాజమై పరమేశ్వరుడు పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ మనకు ముందుగా నందీశ్వరుడు దర్శనమిస్తాడు. ఆ తర్వాత అంకాలమ్మ తల్లి దర్శనమిస్తుంది. ఇక్కడ దర్శనం చేసుకొని పోవాలి. ఇక్కడ 12 జ్యోతిర్లింగాల రూపంలో మనకు లోపల దర్శనమిస్తాడు ఆ మహాదేవుడు. పరమశివుని ఒక్కొక్క ఆకృతిలో ఒక్కొక్క అర్థం ఉంది.
గంగాదేవిని తల మీద పెట్టుకొని గంగాపతి అయినాడు. శ్రీగౌరికి అర్ధభాగం ఇచ్చి గౌరీపతి అయినాడు. కృష్ణానది తీరాన నల్లమల అడవుల మధ్యన భక్తులకు కొంగు బంగారమై విలసిల్లుతున్న శ్రీశైల మహాక్షేత్రం అది. ఇక్కడే మనకు కామాక్షి అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. ముల్లోకాలకు దిక్కైన ముక్కంటి సకల జీవులకు సర్వేశ్వరుడు ఆయనే. 6వ శక్తి పీఠం అధిదేవతగా ఆ భ్రమరాంబికాదేవి కొలువుదీరింది. భక్తుల పాలిట కొంగు బంగారమై విలసిల్లి పూజలు అందుకుంటుంది తల్లి. అలాగే ప్రతి ఒక్కరికి శ్రీశైల శిఖర దర్శనం కలగాలని మనస్ఫూర్తిగా ఆ పరమశివుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.